చెప్పింది. హిందువుల అత్యంత శక్తివంతమైన దేవతగా కాళికామాతను కొలుస్తారు. కాల అంటే నలుపు, కాలం, మరణం, శివుడు అని చెబుతారు. రక్తబీజు అనే రాక్షస సంహారం కోసం కాళీమాత పాదాల కింద శివుడు మనకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక్కడ వెలసిన కాళీమాత అమ్మవారు వికట కవి అయిన తెనాలి రామకృష్ణునికి ఎందుకు ప్రత్యక్షమైంది? ఈ ఆలయం ఎక్కడుంది? ఆ మాత దారిద్ర్యం గురించి ఏమని చెప్పిందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో కృష్ణానది తీరాన శ్రీకాళీమాత ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయంగా చెబుతారు. ఈ ఆలయం విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిదిగా చరిత్ర తెలియచేస్తోంది. ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే విజయనగర రాజ్య ఆస్థానంలో అష్టదిగ్గజాలను పేరు పొందిన కవుల్లో ఒకరు తెనాలి రామకృష్ణ